కార్తీక పురాణం అధ్యాయం 14. ఉపనయన విశేషము. వశిష్ఠుడిట్లు తిరిగి చెప్పెను. మిథిలాధిపతి, కార్తీక మాసమందు చేయదగిన ధర్మములు మా తండ్రి బ్రహ్మదేవుడు చెప్పినవి నీకు చెప్పుచున్నాను, వినుము. ఈ ధర్మములు ఆచరించినచో నరకభయము ఉండదు, జనన మరణాది సంసార బంధములుండవు. కార్తీక మాసములో కన్యాదానము, పేద విప్రోత్తములకు ఉపనయనాది సమస్త సంభారములు ఇచ్చినచో విశేష పుణ్యం గలుగును. ఎందుచేతనగా ఉపనయనము అనేది బ్రహ్మచారి చేసిన గాయత్రీ జపము వలన ఈ ద్రవ్యములిచ్చిన దాతకు పంచమహాపాతకములును నశించును. ఉపనయనము మాఘ వైశాఖ మాసములలో శ్రేష్టమందురు. అందుచేత కార్తీక మాసములో విప్రబాలునికి ఉపనయనము చేయింతునని వాగ్దానము చేసి తరువాత ద్రవ్యమునియవలను. దీనివలన అనంత బలము కలుగును. ఇతరుల ధనముతో తీర్థయాత్రలు, పూజలు, సంతర్పణలు చేసినచో ఆ ఫలము ద్రవ్యదాతకు చెందును. బ్రాహ్మణ బాలునికి ఉపనయనమే కాదు, పేదవారికి వివాహము చేయించినను అనంత పుణ్యము కలుగును. కార్తీక మాసములో కన్యాదానము చేసినచో తానే కాక తన పితృదేవతలను తరింపజేసిన వాడగును. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉన్నది, వినుము. కన్యాదాన ఫలము. సువీరుని కథ. వంగదేశమునకు రాజైన సువీరుడనువాడు తన దురాచారములచే రాజ్యము పోగొట్టుకుని అడవుల పాలయ్యను. అతని భార్య సౌందర్యము, సుశీలము కలదు. వారు అడవిలో నర్మదా నదీ తీరమున పర్ణశాలలో కాపురము చేయుచుండగా ఆమె గర్భవతి అయి ఒక చక్కని కుమార్తెను కనెను. ఆమె పెరిగి 8 ఏండ్ల వయస్సు గలదయ్యను. ఒకనాడొక మునికుమారుడు నర్మదా నదీ స్నానమునకు వచ్చి ఈ కన్యను చూచి దీనిని నాకిచ్చి పెండ్లి చేయమని రాజు అడిగెను. అంతట రాజు కోరినంత ధనం ఇచ్చినచో ఈ కన్యను నీకిచ్చెదను. మునికుమారుడు తాను చేసిన తప్పు బలముచే రాజు అడిగిన ధనమును సృష్టించి ఇచ్చెను. రాజు తన కుమార్తెను అతనికిచ్చి పెండ్లి చేసెను. కుమార్తె మునికుమారునితో వెళ్లిపోయినది. కన్యాశుల్కముగా వచ్చిన ధనముతో ఆ రాజు అడవిలోనే సర్వభోగములు అనుభవించుచున్నాడు. ఇట్లుండగా రాజు భార్య మరలా గర్భవతి అయి ఇంకొక ఆడపిల్లను కన్నది. అది చూచిన రాజు బ్రహ్మానందపడి, నేను చాలా అదృష్టవంతుడును, మరలా నాకు కూతురు పుట్టినది, దీనిని ఎవరికైనా ఇచ్చి పెండ్లి చేసి చాలా ధనము సంపాదించవచ్చును అని అనుకొనెను. ఒకనాడు ఒక యతీశ్వరుడు నర్మదా నదీ స్నానమునకు వచ్చి రాజును చూచి, నీవెవ్వడవు, ఈ అడవిలో ఎందుకున్నావు అని అడుగగా, ఇతడు నాకు రాజ్యము పోయినది, నాకొక కూతురు పుట్టినది, దానిని సమృద్ధిగా ధనము పుచ్చుకొని ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేసి ఆ ధనముతో సుఖముగా బ్రతుకుచున్నాను, ఇంకేమి చెప్పమందువు అని అడిగాను. యతీంద్రుడు, రాజా, కన్యాశుల్కముతో బ్రతుకుచున్నానని గొప్పగా చెప్పుకొనుచున్నావా? అది ఎంత దోషమో నీకు తెలియనా? నరకములో అసిపత్ర వనమని ఒకటున్నది, దానిలో నిన్ను యమదూతలు పడవేసి బాధింతురు. అంతేకాదు, కన్యాశుల్క ధనముతో నీ పితృదేవతలను అర్చించినచో వారు నీకు జన్మజన్మల యందు పుత్ర సంతానము లేకుండా శపించెదరు. కన్యా విక్రయమునకు ప్రాయశ్చిత్తము లేదు. ఇప్పుడు ఈ 2వ కూతురునైనను కార్తీక శుద్ధ విధియనాటి ముహూర్తములో మంచి వరును చూచి సాలంకృత కన్యాదానము చేయుచు కార్తీక మాసములో కన్యాదానము చేసినచో గంగాది సర్వతీర్థాలలో స్నానము చేసిన పుణ్యమును, అశ్వమేధాది యాగములు చేసిన పుణ్యమును కలుగును అని చెప్పగా విని నీచబుద్ధి గల ఆ మూర్ఖరాజు పరిహాసముగా, నా రెండవ కుమార్తెను ఎవడు ఎక్కువ ధనం ఇచ్చినో వానికే ఇచ్చి పెండ్లి చేసేదను, పొమ్ము, నీ పని చూసుకొనుము అని తిరస్కరించెను. కొంతకాలమునకు ఆ రాజు మరణించెను. యమదూతలు అతనిని యమలోకమునకు కొనిపోయి చిత్ర విచిత్ర నరకములలో వేసి బాధించిరి. వానినే కాక వాని 7 తరాల పూర్వులైన పితరులను కూడా నరకములో పడవేసి బాధించిరి. సువీరుని వంశము వాడే శృతికీర్తి అని ఒకడు కలడు. అతను 100 యజ్ఞములు చేసి ధర్మపరుడై రాజ్యపాలన చేసెను. మరణానంతరము స్వర్గమునొంది సుఖపడవలసిన అతడు సువీరుని పాపకృత్యములచే నరకమునకు పోయి యమధర్మరాజును చూచి, నేను పాపములేమీ చేయలేదు కదా, పుణ్యములే చేసినాను కదా, ఈ నరక వివాహమేల కలిగినది అని అడుగగా, యముడు, రాజా, నీ వంశములో పుట్టిన
దురాచారుడైన సువీరుని వలన నీకీ దుర్గతి కలిగినది. అతడు కన్యా విక్రయము చేసి మహాపాపము చేసినాడు. పుణ్యలోకాలలో నివసించుచున్న వాని పితరులు కూడా నరకములో పడిపోయినారు. అంతేకాదు ముందు ముందు వారి నీచ జన్మములు ఎత్తబోచున్నారు. సువీరుని రెండవ కూతురు భూలోకములో తల్లి వద్ద పెరుగుచున్నది. నా అనుగ్రహముతో నీవు భూమి మీదనున్న వారి వద్దకు పొమ్ము. అక్కడ ధర్మవేత్తలైన మునులున్నారు. వారి ఉపదేశములను పాటించి నీవే ఒక యోగ్యుడైన వరుణుని చూసి కార్తీక మాసములో ఆ కన్యను దానము చేయుము. మీ వంశము వారికి ఈ నరకము నుండి విముక్తి కలుగును. రాజా, మరి ఒక మాట వినుము. ఎవనికైనను దానమిచ్చుట కూతురు లేనప్పుడు ఒక పేద విప్రుని కుమార్తె పెండ్లికి ధనము ఇయ్యవలెను. అదియు కానిచో ఆడపిల్లలు లేనివాడు 2 పాడి ఆవులనిచ్చి తన బంధువుల పిల్లను తెచ్చుకుని కన్యాదానము చేయవలెను. ఇట్లు కార్తీక మాసమున కన్యాదానము చేసినచో అతని వంశమునందల్లి పితరులందరూ నరకము నుండి పుణ్యలోకములకు పోవుదురు అని చెప్పగా విని శృతికీర్తి నర్మదా తీరమునకు వచ్చి యోగ్యుడైన వీరుని చూచి కార్తీక శుద్ధ విధియనాడు సువీరుని రెండవ కుమార్తెకు పెండ్లి నిశ్చయించి కన్యాదానము చేసెను. అంతేకాక అతడు 10 మంది కన్యలను గోవులనిచ్చి దత్తత తీసుకుని వారిని 10 మంది బ్రాహ్మణులకిచ్చి వివాహము చేశాను. ఆ పుణ్యము చేత శృతికీర్తి సువీరులే కాక అతని పితరులను నరకము నుండి స్వర్గమునకు పోయి ఆనందించిరి. కన్యా వివాహమునకు ధన సహాయము చేయలేని వారు మధ్యవర్తులుగా ఉండి సంబంధము కుదిర్చి పెండ్లి చేయుటకు సహకరించినను ఇట్టి పుణ్యము లభించును. ఇన్ని పుణ్యకార్యములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించువాడు విష్ణు సాన్నిధ్యమునందును. ఇది సత్యము. వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణమందలి కార్తీక మహత్య పారాయణము 14వ అధ్యాయము సంపూర్ణం.